సత్యసాయి జిల్లా కేంద్రంలో బీజేపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ పుట్టపర్తి శ్రీ భగవాన్ సత్యసాయి బాబా 99వ జన్మదిన సందర్భంగా శాంతి నిలయంలో పాల్గొనడం చాలా ఆనందనీయంగా ఉందని తెలిపారు. ఎన్డీఏ నాయకుల సమిష్ట కృషి వల్లనే ఎన్డీఏ ప్రభుత్వం మహారాష్ట్రలోని విజయకేతనం ఎగరేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ముందుగా భగవాన్ శ్రీ సత్యసాయి 99వ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు. అదేవిధంగా వారు ప్రవచించిన లవాల్ సర్వాల్ హెల్ప్ ఎవర్ బట్ నెవర్ అనే మూల సిద్ధాంతాన్ని ప్రజలందరూ వంటబెట్టుకోవాలని, సమాజంలో ప్రేమ సౌభ్రాతృకం వెల్లివిరిస్తేనే సుఖశాంతులు ఉంటాయని, సుఖశాంతులు ఉంటేనే ఏ సమాజమైనా ముందుకు సాగుతుందని, మనం కూడా సాగిస్తుందని స్వామివారు చెప్పారు. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఈ పరమత సహనాన్ని కులాల వారిగా విడిపోకుండా, ప్రాంతాల మధ్య విద్వేషాలు పెంచేవారి క్రమంలోకి రాకుండా ప్రజలు ప్రేమను, సమాజంలో ప్రేమను పంచుతూ వాళ్ళు అభివృద్ధి చెందుతూ రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా అభివృద్ధి పరంగా తీసుకెళ్లాలని కోరుతున్నాను. ఇక ఇవాళ ముచ్చటగా మూడవసారి మహారాష్ట్ర ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని మహాయుతి కూటమి విజయం సాధించింది. ఈ సందర్భంగా యావత్ భారతదేశంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, ముఖ్యంగా కొన్ని దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతాన్ని, నాయకత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన మంచి పనుల్ని, సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజల్లోకి చాలా సమర్థవంతంగా తీసుకెళ్లిన భారతీయ జనతా పార్టీ మహారాష్ట్ర కార్యకర్తలకు కూడా శుభాకాంక్షలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతమైన అంత్యోదయకి పట్టం కట్టారు. ఇవాళ ప్రపంచంలో విశ్వ నాయకుడిగా ఎదిగిన నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల విశ్వాసం ప్రకటించారు. మహారాష్ట్ర లాంటి చోట వరుసగా మూడోసారి విజయం సాధించడం, 200 పైగా సీట్లలో ఇవాళ ముందడుగులో ఉన్నాం, మెజార్టీలో సాగుతూ ఉంది. అంటే చిన్న విషయం కాదు. అనేక రకాలైన అపవాదం మోపారు. గతంలో లోక్సభ ఎన్నికల్లో ఇదే నిందల కారణంగా రాజ్యాంగాన్ని సవరిస్తారని, మారుస్తారని, రిజర్వేషన్లు తొలగిస్తారని చేసిన అసత్య ప్రచారం వల్ల నాడు ఎన్డీఏ కూటమికి కొద్దిగా దెబ్బతగిన మాట వాస్తవం. ఉత్తరప్రదేశ్ కానీ మహారాష్ట్రలో కూడా దాని ప్రభావం ఉంది. కొన్ని శాతం ఓట్లని, సీట్లను కూడా మహా ఆఘాతీ కూటమి, కాంగ్రెస్ కూటమి గెలుచుకుంటున్నారు. కానీ ఆ భ్రమలు ప్రజలకు తెలిసిపోయి అర్థమైపోయాయి. నాడు ఎన్నికల్లో చేసిన అసత్య ప్రచారం ప్రజాస్వామ్య విలువల పట్ల, రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడం పట్ల ఒక అచంచలమైన విశ్వాసం ప్రకటించే పార్టీ భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ కూటమిని ప్రజలు విశ్వసించారు. ఒకసారి చేసిన అసత్య ప్రచారాల కారణంగా జరిగిన పొరపాటును సరిదిద్దుకుంటూ ఇవాళ మహాయుతికి పట్టం కట్టి మహా అగానికి గుణపాఠం నేర్పారు. ఇవాళ క్షమాపణ జాతికి సమాధానం చెప్పాలి రాహుల్ గారి. ఉత్తుర్తి ఒక రాజ్యాంగాన్ని తీసుకొని, రాజ్యాంగం అంటే తెలియదు, ప్రియాంబుల్ కూడా ఏనాడు చదవని వ్యక్తి, రాజ్యాంగ నిర్మాతను గౌరవించుకుంటూ 5 పుణ్యక్షేత్రాలని నిర్మించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారి పట్ల వాళ్ళ ప్రజల్లో అసత్య ప్రచారం చేసినందుకు, రాజ్యాంగాన్ని అవమానించినందుకు ఈ దేశానికి, ఈ జాతికి రాహుల్ గాంధీ గారు క్షమాపణ చెప్పాల్సి వస్తుంది. ఈ అపజయానికి ఆయన పూర్తిగా బాధ్యత వహించారు. అదేవిధంగా జార్ఖండ్లో కూటమికి తక్కువ సంఖ్యలో సీట్లు రావడానికి పార్టీ సమీక్ష చేస్తుంది. ఎక్కడ పొరపాటు జరిగిందో విశ్లేషించుకొని దాని భవిష్యత్తులో సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తుంది. నేను ఇక్కడ ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్
ఊటిలోంచి వచ్చిన ఇతర ప్రాంతీయ పార్టీల పక్షులకు కానీ ఇవాళ ప్రజలు ఆదరించడం లేదు. మీరు దేశంలో అనేక పెద్ద రాష్ట్రాల్లో చూస్తే ఉత్తరప్రదేశ్ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, గుజరాత్ కానీ, లేదా తమిళనాడు కానీ, బీహార్ కానీ అనేక రాష్ట్రాల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయింది. ప్రజలు గత 40-50 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు. ఒక్కటంటే ఒక సీటు గెలవడానికి కూడా ఎవరితో పరాన్న ముక్కులాగా ఇతర పార్టీల చెంత చేరాల్సిన దౌర్భాగ్యకర పరిస్థితులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేక రాష్ట్రాల్లో చిన్న చిన్న పార్టీలుగా మనుగడ సాధిస్తాం. ఒకసారి గెలిస్తే మన రాష్ట్రంలోనే చూసాం. మనం గతంలో 151 సీట్లతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 ఏళ్ళు అయ్యేసరికి 11 సీట్లకు పరిమితమైంది. కానీ ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు బీజేపీ మళ్ళీ గెలుస్తుందనే విషయాన్ని మనం గుర్తించాలి. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో వరుసగా రెండోసారి గెలిచిన, అస్సాం లాంటి రాష్ట్రంలో రెండోసారి గెలిచిన, అరుణాచల్ లాంటి రాష్ట్రంలో రెండోసారి గెలిచిన, గోవాలో, హర్యానాలో, మహారాష్ట్రలో మూడోసారి గెలిచిన, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రంలో 4వసారి గెలిచిన, గుజరాత్ లాంటి రాష్ట్రంలో ఏకంగా 7వసారి వరుస పెట్టి గెలుస్తుందంటే ప్రజలు పార్టీ పట్ల, పార్టీ సిద్ధాంతం పట్ల ఎటువంటి నమ్మకాన్ని ప్రకటిస్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. ప్రజలు ఇవాళ మారిన పరిస్థితుల్లో, ప్రతిరోజు మార్పు కోరుకుంటున్న పరిస్థితుల్లో వాళ్ళ మనోభావాలకి, వాళ్ళ ఆకాంక్షలకి, వాళ్ళ కోరికలకు అనుగుణంగా నడుచుకొని ప్రభుత్వం ఏదన్నా అంటే వాటిని గద్దెదించడానికి ఏ మాత్రం సంకోచించడం వెనుకాడదు. కానీ నరేంద్ర మోడీ గారు కేంద్రంలో 3 సార్లు వరుస పెట్టి అత్యధిక మెజార్టీతో గెలిపించినా అనేక రాష్ట్రాల్లో నేను చెప్పినట్టుగా ఇన్ని రాష్ట్రాల్లో వరుస పెట్టి గెలిపిస్తున్నారంటే మేము ఏ మాట చెప్పామో, ఏ హామీ ఇచ్చామో ఆ హామీని నెరవేర్చి చూపిస్తున్నాం. అందుకనే ప్రజలు విశ్వాసం కలిగిస్తున్నారు. మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా మా ప్రచారం ప్రధానంగా సాగింది ఏంటంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు వెళ్ళి మేము ఏదేదో చేసి చూపిస్తున్నాం అని చెప్పడం జరిగింది. వాటిని మనం కర్ణాటక నుంచి కూడా అదే విధంగా చెప్పాము. మేము అక్కడికి వెళ్ళి వాటిని ఎక్స్పోజ్ చేసే విధానం చేశాం. ఎందుకంటే అక్కడ 500 రూపాయలు సిలిండర్ ఇస్తామన్నారు తెలంగాణలో, ఇవాళ దాకా. అదే ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చిన 4 నెలల్లోనే దీపావళి పండుగ సందర్భంగా ఉచిత సిలిండర్